ఉపాధి కూలీలందరూ తప్పనిసరిగా ఈకేవైసీ నమోదు చేసుకోవాలని కోవూరు క్లస్టర్ ఏపీడీ మృదుల సూచించారు. ఈ మేరకు ఆమె నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త మార్పులు చేపడుతుందన్నారు. అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డులు పొందిన వారికి ఈకేవైసీ తప్పనిసరి చేయించుకోవాలని ఆమె సూచించారు. ఇకపై ఈకేవైసీ పూర్తి చేసుకుని పనికి వెళ్లిన కూలీలకు మాత్రమే బిల్లులు చెల్లింపు ఉంటాయని తెలిపారు. గడువులోపు కూలీలకు బిల్లులు చెల్లింపులలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఉండదని చెప్పారు. ఈకేవైసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆమె అధికారులకు సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ ప్రకాష్, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనకి ఇందుకూరుపేట మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఇప్పటివరకు పని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న ఉపాధి శ్రామికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పని కల్పిస్తూ వస్తున్నాము. అయితే ఈ మండలంలో మనకి దాదాపు 12,000 జాబ్ కార్డ్స్ ఉన్నాయి. వాటిలో ఏంటంటే ప్రస్తుతం మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ఆదేశాలను అనుసరించి ఏంటంటే జాబ్ కార్డ్ని కూడా ఆధార్కి అనుసంధానం చేసి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్పి మనకి ఈ నెల 2వ తారీఖు నుంచి మనకి ఇది ఆదేశాలు అందాయి. ఆ ప్రకారంగా ఈ అక్టోబర్ 2వ తారీఖు నుంచి ప్రతి గ్రామంలో ఉన్న ఉపాధి హామీ శ్రామికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈకేవైసీ చేయడం అనుసంధానం చేస్తూ ఇప్పటి వరకు దాదాపు ఒక 6,000 మందికి మనం కంప్లీట్ చేయడం జరిగింది. దాదాపు ఇంకా కూడా 6,000 మంది మనకి ఇంకా మిగిలి ఉన్నారు. వీరందరూ కూడా గ్రామంలో అంటే ఉపాధి పని అంటే చాలామంది కరువు పని అనే పేరుతో పిలుస్తూ ఉన్నారు. ఈ కరువు పనికి వెళ్ళడం ఒకటే కాదు, అంటే కాలువలు కావచ్చు, పొడికి తీత పనులు ఏవైనా కానీ ఈ కాలువల పనికి వెళ్ళడం ఒకటే కాకుండా మనకి హౌసింగ్ ఉన్నాయి, ఇళ్ళుకి పరిమినాలు పెట్టాలన్నా కూడా ఉపాధి హామీ ద్వారానే మనం పెడుతూ ఉన్నాము. అట్లాగే ఏదైనా తోటలు, పండ్ల తోటలు కావచ్చు, తర్వాత సోపిట్లు కానీ, కంపోస్ట్ పిట్లు కానీ, ఏ ఇతర పనులు అయినా కూడాను మన ఉపాధి హామీ కార్యాలయం నుంచి పొందినట్లయితే కనుక అలాంటి వాళ్ళందరూ కూడా ఇక ముందు వాళ్ళకి అలాంటి పనుల ద్వారా లబ్ధి పొందాలి అని అంటే ఖచ్చితంగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. కనుక ప్రతి ఒక్కరూ గ్రామాల్లో లేని వాళ్ళు కూడా గ్రామం బయట ఉన్నారని చెప్తున్నారు. అలాంటి వారు కూడా ఇవాళ రేపట్లో ఖచ్చితంగా వచ్చి మీ గ్రామాల్లో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర ఈకేవైసీ పూర్తి చేసుకోండి. ఒకవేళ అక్కడ మీకు అందుబాటులో లేరన్నట్లయితే కనుక మనకి ఇందుకూరుపేట మండలంలో ఉన్న ఉపాధి హామీ కార్యాలయంలో కూడా మన సిబ్బంది ఉంటారు. వారు కూడా మీకు ఈకేవైసీ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరెవరు అందుబాటులో లేరో వారందరూ కూడా ఇది తెలుసుకొని ఖచ్చితంగా వచ్చి కంప్లీట్ చేయించుకోండి. నవంబర్ 1 నుంచి మనం డిమాండ్ పెట్టి వాళ్ళకి పని కల్పించాలని అంటే ఈకేవైసీ అయితేనే వాళ్ళకి డిమాండ్ పెట్టి వాళ్ళకి పని కల్పించడానికి వీలవుతుంది. కాబట్టి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈకేవైసీ చేసుకోకపోతే కనుక రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఖచ్చితంగా ఈకేవైసీ తీయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.